brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఇవాల్టితో సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటన ముగినుంది. హిరోషిమాకు వెళ్లనున్నారు. అక్కడ పీస్ మెమోరియల్ ను సందర్శించి గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు సీఎం రేవంత్. తర్వాత హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్ తో సమావేశం కానున్నారు. మజ్డా మోటార్స్ ఫ్యాక్టరీ సందర్శిస్తారు. తర్వాత హైదరాబాద్ కు తిరుగు పయనం కానున్నారు సీఎం రేవంత్ బృందం. ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రులు పర్యటించనున్నారు. వలిగొండలో నిర్వహించే భూభారతి అవగాహన సదస్సులో పాల్గొంటారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి. అనంతరం సూర్యాపేట, మిర్యాలగూడలో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు మంత్రులు. వరంగల్ జిల్లా రాయపర్తిలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొన్నారు. గతంలో ఉన్న ధరణి చట్టంలో చాలా లోసులున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ భూభారతిపై రైతులకు అవగాహన కల్పించారు. రాజ్యాధికారంలో వాటా దక్కకపోవడమే బీసీల వెనుకబాటుకి కారణమన్నారు ఎమ్మెల్సీ మధుసూదనాచారి. చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని, బీసీ సమావేశాలు నిర్వహించడమే కాదు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. చట్టసభలో మహిళలకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్, బీరంగూడలో మున్సిపాలిటీ సన్నాహక సమావేశం జరిగింది. అమీన్పూర్ లో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరడంపై స్పందించారు గులాబీ నేత ఆదర్శ్ రెడ్డి. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామన్నారు. విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు సీఎం చంద్రబాబు. అధికారిక నివాసం వన్ జన్పథ్ కు చేరుకుని రాత్రి అక్కడే బస చేశారు. ఇవాళ ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డాను కలవనున్నారు చంద్రబాబు. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాలకు రావాలని స్వయంగా వారిని ఆహ్వానించనున్నారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు సీఎం చంద్రబాబు. ముందుగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, ఆ తర్వాత కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కలవనున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై వారితో చర్చించనున్నారు సీఎం చంద్రబాబు. మే 2న అమరావతిలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరం చేసింది ఏపీ ప్రభుత్వం. అమరావతిలో కిలోమీటర్ పైగా రోడ్ షో ఉంటుందన్నారు మంత్రి నారాయణ. అమరావతి పునః ప్రారంభ సభకు 5 లక్షల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తోంది. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. వంశధార ప్రాజెక్టును పరిశీలించనున్నారు. సాయంత్రం కలెక్టరేట్ లో జిల్లా ప్రాజెక్టులపై సమీక్షించి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు మంత్రి నిమ్మల. పేదరిక నిర్మూలన కోసం P4 ను కోఆర్డినేట్ చేయడానికి ప్రతి నియోజకవర్గంలో 5 సభ్యులను నియమిస్తున్నామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. వరదల సమయంలోనూ ఇసుకను ప్రజలకు అందించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ బ్రిడ్జ్ 6 దశాబ్దాల క్రితం నిర్మించారన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. కేంద్ర పెద్దలతో మాట్లాడి వేగంగా అనుమతులు తెచ్చామన్నారు. దీనిపై కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఆర్ఓబీ కట్టాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, వీలైనంత తక్కువ సమయంలో ఆర్ఓబీ పూర్తవుతుందన్నారు పెమ్మసాని. కేసిరెడ్డిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. మద్యం కేసులో కేసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఆ తర్వాత విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. ఇప్పటికే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇవాళ కేసిరెడ్డిని జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. వక్ఫ్ సవరణ బిల్లును వైసీపీ వ్యతిరేకిస్తోందన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. వక్ఫ్ ఆస్తుల్లో ప్రభుత్వ జోక్యం సరికాదని చెప్పారు. మిర్చి రైతులను కూటమి ప్రభుత్వం దగా చేసిందని అంబటి ఆరోపించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీస్ శాఖలో అన్ని స్థాయిల్లో అవినీతి ఉందన్నారు. ప్రొద్దుటూరు డీఎస్పీ భావన అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. మద్యం షాప్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఉద్యోగంలో చేరింది అక్రమార్జన కోసమా అని ప్రశ్నించారు వరదరాజుల రెడ్డి. కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని నేషనల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం జారీ చేసిన టెండర్లు దక్కించుకుని పనులు ముగించినా బిల్లు రాక సతమతమవుతున్నారని తెలిపింది. సమస్య పరిష్కారం కాకపోతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. అల్లూరు జిల్లా పాడేరులో గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మెగా డిఎస్సీలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. మెగా డిఎస్సీ బదులు స్పెషల్ డిఎస్సీ విడుదల చేయాలని కోరారు. అనకాపల్లి జిల్లా ములకలాపల్లిలో మై హోమ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. త్రిదండి చిన్నజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో మై హోమ్ ఇండస్ట్రీస్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు.
హైదరాబాద్లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్థిక ఇబ్బందులతో మహిళా కానిస్టేబుల్ దీపిక ఆత్మహత్య చేసుకుంది. నాగోల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఆకుల దీపిక హస్తనాపురం టీచర్స్ కాలనీలో నివాసముంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా భీమరాయనపల్లిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న నలుగురిని పట్టుకున్నారు. వారి వద్ద నుండి 90,000 రూపాయల నగదు, 4 బైక్లని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలతో పాటు సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూలు జిల్లాల్లో వర్షాలు కురిసే వీలుంది. అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ పర్యటనపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. జేడీ వాన్స్ భారత్కు రావడం ఆనందంగా ఉందన్నారు. తన అమెరికా పర్యటనలో ట్రంప్తో సమావేశం తర్వాత వేగవంతమైన పురోగతిపై సమీక్షించామన్నారు. వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, ఇంధనం అంశాలపై పరస్పర సహకారానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు మోదీ. జైపూర్ లో పర్యటిస్తున్నారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. ఇవాళ అంబర్ పోర్టును సందర్శించనుంది వాన్స్ కుటుంబం. మధ్యాహ్నం రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్ కు హాజరు కానున్నారు. అమెరికా భారత్ సంబంధాలపై జేడీ వాన్స్ ప్రసంగించనున్నారు. విద్యా వ్యవస్థలో కుల వివక్ష నిర్మూలనకు వేముల రోహిత్ చట్టాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు రాహుల్ గాంధీ. 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కుల వివక్షకు బలైన రోహిత్ వేముల పేరుతో చట్టాన్ని తేవాలన్నారు. ఈ చట్టాన్ని తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డికి 2 పేజీల లేఖను రాశారు రాహుల్ గాంధీ. అతిథి దేవోభవ తరహాలో పౌర దేవోభవ మంత్రాన్ని ఐఏఎస్ అధికారులు పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సివిల్ సర్వెంట్స్ డే సందర్భంగా ఢిల్లీలో ప్రధాని మోదీ ఐఏఎస్ అధికారులతో భేటీ అయ్యారు. టెక్నాలజీ సమాజాన్ని ఎంత ముందుకు తీసుకువెళ్లినా మానవ నిర్ణయాల ప్రాధాన్యాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దని హితబోధ చేశారు. తనను ముస్లిం కమిషనర్ అంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే చేసిన వ్యాఖ్యలపై మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్వై ఖురేషీ స్పందించారు. తమ విద్వేష రాజకీయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కొందరికి మతపరమైన గుర్తింపులు ఊతంగా ఉంటాయని విమర్శించారు. బెంగాల్ ముర్షిదాబాద్ అల్లర్ల వ్యవహారం సుప్రీంకోర్టులో ప్రస్తావనకు వచ్చింది. హిందువులపై దాడులు జరిగాయని, శాంతి భద్రతలను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని పిటిషన్లు దాఖలు చేశాయి. ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తే తమపై కొందరు విమర్శలు చేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలనకు ఎలా ఆదేశాలు ఇస్తామని జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. తన చేతికున్న ఉంగరాన్ని ఎవ్వరూ కొనివ్వలేదని తెలిపారు నటి భాగ్యశ్రీ బుర్సి. ఆ ఉంగరాన్ని తానే కొనుక్కున్నట్లు తెలిపారు. రామ్ పోతినేనితో భాగ్యశ్రీ ఇప్పుడు సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న సినిమా హృదయపూర్వం. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు మాళవిక మోహనన్. పూణేలో షూటింగ్ జరుగుతోంది. 2 వారాల నుంచి అక్కడే ఉంటున్నట్లు తెలిపారు మాళవిక. పరమశివుడే తనతో ఓదెల 2 స్క్రిప్ట్ రాయించారన్నారు సంపత్ నంది. ఇటీవల విడుదలైన సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. తమన్నా కీలక పాత్రలో నటించిన ఓదెల 2 ఇటీవల విడుదలైంది. అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఐపీఎల్ పోర్లో గుజరాత్ టైటన్స్ 39 పరుగుల తేడాతో కోల్కతాపై ఘన విజయం సాధించింది. తొలుత కెప్టెన్ శుభ్మన్ గిల్ ధనాధన అర్ధ సెంచరీకి తోడు సాయి సుదర్శన్ సమయోచిత ఇన్నింగ్స్ తో గుజరాత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కోల్కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 స్కోర్ చేసింది.